హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి. మేము అప్పనపల్లి వెళ్ళామండి. చూడండి పూలతో డెకరేషన్ ఎలా చేశారో. ఇదిగో పంచముఖ ఆంజనేయ స్వామి పూలతో డెకరేషన్ చేశారు. ఇదిగోండి చూసారా పూలతో డెకరేషను. చూడండి చుట్టూ అంతా పూలతో డెకరేషను. చాలా జనం ఉన్నారు. ఇదిగోండి లోపల గుడి లోపల ఇదంతా. ఇదిగోండి ప్రతి దేవుళ్ళు ఒక్కొక్క అవతారం. ఇదిగోండి వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. అందరూ వైకుంఠ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వైకుంఠ ద్వారం ద్వారా. చూడండి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. ఇదిగోండి స్వామివారు శేషపానుపుతో ఉన్నట్టు పూలతో డెకరేషన్ చేశారు మొత్తం అంతా. అదిగోండి వెంకటేశ్వర స్వామి అవతారాలు, దేవుళ్ళ అవతారాలు, వామన అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధుడు అవతారం. చూడండి ఇదిగోండి గజస్తంభం. ఇదిగో జనం ఎంతమంది లైన్ ఉన్నారో చూడండి. వీళ్ళందరూ లోపల అప్పనపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే లైన్ ఇది. ఇదిగోండి పువ్వులు, వెంకటేశ్వర స్వామికి పూలు అందరూ పూజించడానికి తీస్తున్నారు. ఇదిగోండి చూడండి కాట స్వామివారిది. ఇదిగోండి రథం. ఇవంతా గుడి మొత్తం గుడి లోపల అవుతారు. చూడండి స్వామివారిని పూల డెకరేషన్ తోటి ఎలా చేశారు. ఇదిగోండి స్వామివారి మండపం అంతా పళ్ళు ఫ్రూట్స్ తోటి అన్నాటితోటి డెకరేషన్ చేశారు. చూడ ముచ్చటగా ఉంది. స్వామివారిని అలంకరించడం మొత్తం డెకరేషన్, మండపం డెకరేషన్ ఇదంతా చాలా బాగుంది. చూడండి